సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఈ కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు నీవు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు. నీవు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నేనండి. ఎవరి కోసం అనుకున్నారు? ఎవరి కోసం? నా భర్త కోసం, ఆయన కోసం. ఆయన అంటే నాకు విపరీతమైన ప్రేమ అండి. మరి బైబిల్లో చెప్పారు కండి, అందుకనేనండి. ఏమని చెప్పారు? విపరీతమైన ప్రేమ అండి. నేను ఎవరి కోసం బ్రతుకుతున్నానంటే నా భర్త కోసం. నా భర్త తాగినా, తిట్టినా, కొట్టినా, ఏది చేసినా నా భర్త అంటే నాకు ఇష్టం. నా భర్త మందిరానికి వచ్చినా రాకపోయినా ఎలా ఉన్నా నా భర్త అంటే నాకు ఇష్టం. నా భర్త మందు తేమంటే తీసుకొచ్చే స్త్రీలు ఉన్నారంటారా? పొగాకు తేమంటే తీసుకొస్తాం, సిగరెట్లు తేమంటే తీసుకొస్తాం. ఇవన్నీ ప్రతి ఒక్కటే. మేరాజులు తేమంటే, కైనీలు తేమంటే, ఇంకెంకో రకరకాలు అయినవి ఉంటాయి. ఎయ్యి తేమంటే అయ్యే తెస్తాను. నా భర్త అంటే నాకు ఇష్టం. చూడండి, చాలా మంది స్త్రీలు మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూడండి, స్త్రీలనే బండి ఆపు చేసి స్త్రీని అక్కడ నుంచోబెట్టి వీడేం చేస్తారో తెలుసా? ఆయన ఏం చేస్తారు? పొగ తాగుతారు. సిగరెట్ తాగుతుంటే ఆ అమ్మాయి అలాగే నుంచుని. కొంతమంది బండి మీద పొగ తాగుతుంటారు. ఆ పొగ తాగి వదులుతుంటే ఎక్కడ పోతుంది? అది ఆ మొహానే పడుతుంది. అయినా కానీ భర్త అంటే చాలా ఇష్టం. తర్వాత పురుషుణ్ణి అడిగితే నా భార్య అంటే చాలా ఇష్టం, నా భార్య కోసమేనండి నేను బ్రతికేది. ఈ బంధం ఏం బంధం అనుకున్నారు? దేవుడు ఏర్పరిచిన బంధం, అది కరెక్టే. కానీ వీళ్ళు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. కానీ వీరిలో ఎవరు లేరు? దేవుడు లేడు. వీరి మధ్య ఎవరు లేరు? దేవుడు లేడు. భర్త లోక సంబంధంగా బ్రతుకుతుంటే నీ భర్త అంటే ఇష్టం అని నువ్వు అంటున్నావు అని అంటే నీలో ఉందెవరో, ఆయనలో ఉంది ఎవరు? మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? నీ భార్య అంటే నీకు ఇష్టం, అది ఇష్టం, ఎవరు కాదనరు. కానీ భార్య సరైన రీతిలో లేకపోయినా, చెప్పిన మాట వినకపోయినా, గయాళిగా అరిచినా, ఎలా మాట్లాడినా, ఎలా ఉన్నా నా భార్య అంటే నాకు ఇష్టం అంటే
ఇద్దరు కలిసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే వీళ్ళిద్దరూ కలిసి ఒకరంటే ఒకరికి ఇష్టమే. ఆదాము అవ్వంటే ఇద్దరికి ఇష్టమే. కానీ దేవునికి చోటు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారు? దెయ్యానికి చోటు ఇచ్చారు. మనం ఇద్దరు కూడా ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు మీలో ఉండాలి, దేవుడు మీ కుటుంబంలో ఉండాలి, దేవుడు మీ హృదయంలో ఉండాలి. ఇద్దరు కలిసి చెప్పవలసిన విషయం ఒకటే. భార్యను అడిగినప్పుడు భార్య చెప్పవలసిన సమాధానం ఏంటంటే, నేను మా వారు బ్రతుకుతున్నది ఎవరి కోసం? దేవుని కోసం. నాకు దేవుడంటే చాలా ఇష్టం అండి. దేవుడంటే ఇష్టం కాబట్టి, నేను దేవునిలో ఉన్నాను కాబట్టి నా భర్తను మార్చుకుని దేవునిలో ఉంచాలని నేను కోరుకుంటున్నానండి. నా ఇష్టం అదేనండి. నా భర్త లోక సంబంధంగా బ్రతికితే ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో? నరకానికి వెళ్ళిపోతారు అని ప్రతి ఒక్క స్త్రీ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు అన్ని పనికి మాలిన పనులన్నీ నీ భర్త చేస్తుంటే నువ్వు అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నావు కదా, మరి ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అక్కడ నువ్వు ఏడ్చినా, అయ్యో నాకు చాలా ఇష్టం అండి, నా భర్త ఇష్టాన్ని నేను కాదని లేదండి, ఏంటండి ఇది, నా భర్త కాలిపోతుండండి ఏంటనండి నువ్వు కేకర పెట్టినా అరిచినా ఏది మొత్తుకున్నా అక్కడ మాత్రం వినడం. నీ భర్త అంటే నీకు ఇష్టం అయితే నీ భర్త నువ్వేం చేస్తావు? మార్చుకుంటావు. నీ భర్త మందిరాన్ని తీసుకొస్తావు. నీ భార్య అంటే నీకు ఇష్టం అంటే ఆమె చెప్పినట్టు తానా తందానా అనో. అర్థమైందంటే ఆమె దేవునిలో ఉండాలి, దేవుని కోసం బ్రతకాలి. మేమందరం కలిసి ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలని నువ్వు కోరుకుంటావు. వీరిద్దరూ కలిసి దేవునిలో ఉంటే, దేవుని కోసం బ్రతుకుతుంటే పిల్లలు కూడా ఎవరి కోసం బ్రతుకుతారు? దేవుని కోసమే బ్రతుకుతారు. ఒకటేనండి, ఈ లోకంలో జీవనోపాధి కోసం పనులు చేసుకోవాలి. కానీ మనం చూపించవలసింది మన పనుల్లో, మన క్రియల్లో చూపించవలసింది ఎవరిని అంటే దేవుని. ఎవరి కోసం బ్రతకాలంటే దేవుని కోసమే బ్రతకాలి. ఆయన గురించి, క్రీస్తుని గురించి ఏం చేయాలి? చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఆయన శరీరం రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరూ మరణ పునరుద్ధారణ గురించి ఏం చేయాలి? చెప్పాలి. యేసు క్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించారు. ఎందుకు పంపించారు? ఇక్కడ చెబుతున్నారు, ఇంత చదవబడిన వాక్యం అదే. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకంలో ఉన్న వారందరినీ ప్రేమించారు. దేవుడు అందరినీ ప్రేమించారా? అందరినీ ప్రేమించారు. ప్రతి ఒక్కరిని ప్రేమించారు. నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఈ రోజున పురుషుడు గాని, స్త్రీ గాని, పిల్లలు కానీ ఈ లోకంలో ఏం చేస్తున్నారంటే ఒకరంటే ఒకరికి ఇష్టం అని బ్రతుకుతున్నారు. దేవుణ్ణి మర్చిపోతున్నారు. మీరు ఒకరంటే ఒకరికి ఇష్టమే, ఆ ఇష్టం ఉండాలి. అంతకన్నా ఇష్టం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఈ రోజున చూడండి, ప్రతి ఒక్కరూ గమనించుకోండి, దేవునిలో లేని వారు, వారి కుటుంబంలో దేవుడు లేకపోతే అక్కడ ఏమేమి వస్తాయి? గొడవలు వస్తాయి, అల్లర్లు ఉంటాయి, కక్షలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వారి జీవితంలో ఆనందం ఉండదు. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడైతే ఉంటారో వారి జీవితంలో, వారి కుటుంబంలో వారికి తినడానికి ఒకవేళ ఉండిద్ది, లేకపోయినా బాధపడుతున్నా వారు ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఆనందంగా సంతోషంగా ఉంటారండి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా, లేకపోతే చాలా విధంగా అన్ని పనులు, మంచి పనులు చేస్తూ ఏ అలవాట్లు లేకుండా లోకంలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ వారిలోని, వారి కుటుంబంలో దేవుడు లేకపోవటం వలన ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో ఏమొస్తుంది? గొడవలు వస్తుంది. అదొకటి చాలండి. ఒక గొడవ, ఒక కుటుంబంలో ఒక అల్లరి, ఒక గొడవ వచ్చిందంటే మొత్తం ఎక్కడికి ఏమైపోతుంది? పరుగు పోనే పోతుంది. ఇద్దరు పాస్టర్ గారు, ఆమె ఇద్దరు కలిసి రోజు ఆ కుటుంబంలో అరుచుకోవడమేనంట, రోజు గోలేనంట. అదే సమయానికి నైట్ 9 అయ్యేసరికి అలా ఆ రోడ్లోనే పోలీస్ ఆఫీసర్ ఉండంట. ఉండేసరికి వీళ్ళు ఆ టయానికి అరుచుకోవటం, వీళ్ళు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? పోలీస్ ఆయన దగ్గరకు న్యాయానికి వెళుతున్నారు. ఒకసారి వెళ్ళారు, తర్వాత మరలా అదే విధంగా వెళుతుంటే ఆయన అన్నంట, అయ్యా మీరే అందరికీ మంచిగా ఉండాలని
చెప్పే మీరే అరుచుకుంటుంటే ఇంకా అందరికి ఏం చెప్తారయ్యా? మీరే ఇలా గొడవ పడుతుంటే, మీరే ఇలా అరుచుకుంటుంటే ఇంకా మీరేం చెప్తారయ్యా? ఏంటయ్యా ఇది అని అన్నాడు. ఒకసారి ఆలోచించండి. సేవకులు కుటుంబాలంటే, క్రీస్తుని నమ్ముకున్న వారి కుటుంబాలంటే ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? క్రీస్తు కనపడాలి. మరలా మూడో వ్యక్తి వచ్చి ఎందుకు మీరు అరుచుకుంటారు, ఎందుకు మీరు గొడవ పెడుతున్నారు అని చెబితే నీకే అసలు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నట్టేనా? దేవుని ప్రేమిస్తున్నట్టేనా? ఒకసారి ఆలోచించండి. మూడో వ్యక్తికి, లోకంలో ఉన్న వ్యక్తికైనా అపవాదికైనా నువ్వు అవకాశం ఇస్తే ఏమైతుందో తెలుసా? ఎందుకు ఇంకా ఒకసారి ఆలోచించండి. బ్రతుకు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. మనం ఎవరి కోసం బ్రతకాలి అని అంటే క్రీస్తు కొరకు బ్రతకాలి. ఆయన మాటలు చెప్పాలి, సువార్తను చెప్పాలి, ఆత్మలను రక్షించాలి, క్రీస్తు చూపించిన ప్రేమ మనలో చూపించాలి. అర్థమైందండి? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఇక్కడ చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ప్రేమించిన ఆయన ఏం చేశారండి? అక్కడే చెబుతున్నారు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించెను. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముందండి? మన కోసం యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభువు మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. మనందరినీ ప్రేమించారు, క్రీస్తును పంపించారు, క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టారు. మరి నువ్వు ఎవరి కోసం బ్రతకాలి? నిన్ను నిత్యం కాపాడుతున్నారు. నీకు గాలిని ఇస్తుండో, ఆహారం ఇస్తుండో, ఆరోగ్యాన్ని ఇస్తుండో, నువ్వు ఈ లోకం విడిచినప్పుడు నిత్య జీవం చేరాలి అని యేసుక్రీస్తు ప్రభువారు నీ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం సిలువలో ప్రాణం పెట్టారు. మరి నువ్వు ఎవరి కోసం బ్రతకాలి? ఎవడో ముక్కు మొహం తెలియనోడు కోసం బ్రతుకుతావు. నీ భర్త ఏమో నీకు అన్ని తీసుకొచ్చి ఇస్తారు, నిన్ను చక్కగా మంచిగా చూసుకుంటాడు. నువ్వు మాత్రం ఎవరి మాట వింటావు? బయట ఉన్నోళ్ళ మాట వింటావు. నీ భార్య ఏమో నీకు అన్ని వండి పెడుతుంది, చక్కగా చూస్తుంది, ప్రేమగా చూస్తుంది, నువ్వు మాత్రం బయట ఉన్న వాళ్ళ మాట వింటావు. ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసం బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రేమించిన ఆయన్ని మరిచిపోయి, ప్రాణం పెట్టిన ఆయన్ని మరిచిపోయి ఎవరి కోసం బ్రతుకుతున్నావు? లోకంలో ఉన్న వ్యక్తులకి, అపవాదికి అవకాశం ఇచ్చేసి వాడిని వెంబడిస్తున్నావు. వాడికి దయ, కరుణ, జాలి, ప్రేమ ఏముండో. నువ్వు లోకం విడిస్తే వాడి నరకానికి ఈడ్చుకెళ్ళిపోతారు. అర్థమవుతుందండి? ప్రాణం పెట్టిన ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. ఆయన మనందరినీ ప్రేమించారు. ఆయన ఎందుకు వచ్చారు? ఇంకా చూడండి, ఇంకా ఏమని చెబుతున్నారు? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడుగా గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. నిన్ను తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రారా. నిన్ను ప్రేమించారు, నీ కోసం ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు ప్రభువారు. మరి నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు? క్రీస్తుని గురించి చెబుతున్నావా? క్రీస్తు కోసం బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. నిన్ను కాపాడేదాన్ని, నిన్ను రక్షించేదాయన, పరలోకం తీసుకెళ్లేది యేసుక్రీస్తు ప్రభువారు. కానీ నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు? క్రీస్తు కోసం కాకుండా ఇంకెవరి కోసం మీరు బ్రతికిన మీ బ్రతుకు వ్యర్థం. అర్థమైందండి? మీ బ్రతుకు వ్యర్థం. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టారు. మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిపడి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో మన బ్రతికించారు. ఆయన అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు. మన కోసం ప్రాణం పెట్టారు. ఈ సందర్భంలో ఒక ఉపమానం ఏంటంటే, ఒక పిల్లవాడు పడవ చేసుకున్న పడవ కొట్టుకుపోయినప్పుడు, తర్వాత ఆ పడవ ఆ షాపులో దొరికినప్పుడు, ఆ పడవ కావాలని వెళ్ళినప్పుడే అబ్బాయి డబ్బులు కట్టి తీసుకెళ్ళమంటే నీకు షర్టు అవన్నీ అక్కడ ఇచ్చి, అందుకని డబ్బు లేకపోతే అవన్నీ ఇచ్చి పడవ కొనుక్కొని వస్తే ఏమని పాట పాడిండు? నేను చేసిన పడవ, నేను కొనుక్కున్న నా పడవ. అంటే చేసిండు, మళ్ళీ ఏం చేసిండు? కొనుక్కోండు. అర్థమైందండి? నువ్వు అపవాదిని వెంబడిస్తూ నీ అపరాధముల చేత, పాపముల చేత నువ్వు చచ్చి పడి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో నిన్ను బ్రతికించాడు. మనందరం బాగుండాలని, పరలోకంలో సంతోషంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టారు. ఎవరి కోసం బ్రతకాలంటే క్రీస్తు కొరకే మనం బ్రతకాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు.
మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.